ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతి ఇంటికి వెళ్తూ అమ్మ, అక్క, చెల్లి, బాబాయ్, చిన్నాన్న, పెదనాన్న, అన్న, తమ్ముడు అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే 4000 పెన్షన్ వస్తుందని, రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక కంది శ్రీనివాస్ రెడ్డికి పెద్ద ఎత్తున జనం మద్దతునిస్తున్నారు. రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే ఒకటే విడత 2 లక్షలు కాంగ్రెస్ పార్టీ. మీ పటేల్ సాబ్ నడుగుది. పటేల్ సాబ్ అప్పుడు సోనియమ్మ ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మీ లోన్లు మాఫీ అయినా ఒకటేసారికి. పాత లోన్లు మాఫీ, కొత్త లోన్లు ఇచ్చిందా లేదా? వెంటనే ఇచ్చింది. అవి అట్లుంటది కాంగ్రెస్ పార్టీ పని. అంటే స్పీడ్ ఉంటుంది, ఉరుకుడే ఉంటుంది. అట్లనే రైతు బంధు, రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు 15,000. ఎంత? 15,000. ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉంటుంది? 2 ఎకరాలు. మీ భర్త మీరు కలిపి ఎంత? 2 ఎకరాలు. భర్తలే 2 ఎకరాల భూమి. నీ అకౌంట్లో 30,000 పడతాయి ఏడాదికి రైతు బంధు. ఎంత పడతాయి? 30,000. పెద్దమంది అక్కడ మీకెంత భూమి లేదా? బాబుకు ఎన్ని ఎకర్లు? 9 ఎకర్లు ఇంటూ 15,000. అబ్బా, మత్తు 10,000 వస్తాయి మీ బాబుకు. మీ బాబు అర్థమైందా? 1,35,000. 1,35,000 రైతు బంధు వస్తుంది. అర్థమైందా? పెద్ద అక్కడ నీకు ఎన్ని ఎకర్ల భూమి? అరే బాబు, పట్టలేదా? దున్నుకుంటున్నా భూమి? ఎన్ని ఎకర్లు దున్నుకుంటున్నారు? ఇదే కూడా. ఇంకొకటి, కౌలు రైతులకు నీకు మునాఫా పడితే కూడా ఎకరానికి 15,000 వస్తాయి. అర్థమైందా? నువ్వు 5 ఎకర్లు మునాఫా పడితే 75,000 రూపాయలు వస్తాయి నీకు. సరేనా? మునాఫా పట్టిన రైతులకు కూడా, కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు వస్తాయి. బాగా జాగ్రత్తగా ఉంటారా? అట్లనే ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎంత కట్టిస్తుంది? ఒక్కసారి గట్టిగా పంజా అంటారు ఇక్కడ. పంజా 5 लाख అనాలి అందరు గట్టిగా. పంజా అందరు చేతులు లేక పెద్దగా నీకు 5 లక్షలు ఇల్లు లేకాయి. పంజా 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తుంది. సరేనా? ఇది కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ. మీ పటేల్ సాబ్ ఇగో దీనికి పెద్దవో, ఇగో దీనికి ఒక దారం ఉన్నది. మీ ఇంట్లో మేక అంటారా? మొల అంటారు. మొల. మీ మొలకు ఈ గ్యారంటీ కార్డు అందరికి ఇచ్చేది అందరి చేతులు ఉన్నాయా? మీరు ఇంటికి పోయిన వెంటనే ఈ దానికి 4 మూలలకు పసుపు పెట్టాలా? పెడతారా? ఇది సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు. ఇవి నేను చెప్పినవి కాదు, రాష్ట్రం మొత్తం అమలవుతాయి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో నెల రోజుల తర్వాత ఈ పథకాలన్నీ అమలవుతాయి. కాంగ్రెస్ పార్టీ వస్తున్నది. ఇక దీనికి మొలకు కలిగేయాలి. ఇది పసుపు పెట్టాలి. పసుపు పెడతారా? తీసుకుపోయి పసుపు పెడతారు ఇంట్లో. ఆ పసుపు పెట్టి ఇక ఈ మొలకు